ఓం శాంతి. మురళీ డేట్ 31/10/2024. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఆర్డర్ చేయండి, హే భూతాలు, మీరు మా వద్దకు రాలేరు అని. మీరు వాటిని భయపెట్టినట్లయితే అవి పారిపోతాయి. ఆర్డర్ చేయండి, హే భూతాలు, మీరు మా వద్దకు రాలేరు అని. మీరు వాటిని భయపెట్టినట్లయితే అవి పారిపోతాయి. ప్రశ్న: ఈశ్వరీయ నశాలో ఉండే పిల్లల జీవితం యొక్క శోభ ఏమిటి? జవాబు: సేవయే వారి జీవితం యొక్క శోభ. మాకు ఈశ్వరీయ లాటరీ లభించింది అన్న నశ ఉన్నప్పుడు మరి సేవ పట్ల అభిరుచి ఉండాలి. కానీ ఎప్పుడైతే లోపల ఎటువంటి భూతాలు ఉండవో అప్పుడే బాణం తగులుతుంది. ప్రశ్న: శివబాబా పిల్లలుగా పిలువబడేందుకు హక్కుదారులు ఎవరు? జవాబు: ఎవరికైతే భగవంతుడు మా తండ్రి, మేము ఇటువంటి ఉన్నతోన్నతుడైన తండ్రికి పిల్లలము అనే నిశ్చయం ఉంటుందో అటువంటి నశలో ఉండే యోగ్యులైన పిల్లలే శివబాబా పిల్లలుగా పిలువబడేందుకు హక్కుదారులు. ఒకవేళ క్యారెక్టర్ సరిగ్గా లేకపోతే, నడవడిక రాయల్టీతో ఉండకపోతే వారు శివబాబా పిల్లలుగా పిలువబడలేరు. ఓం శాంతి. శివబాబా గుర్తున్నారా? స్వర్గ రాజ్యాధికారము గుర్తుందా? ఇక్కడ కూర్చున్నప్పుడు బుద్ధిలోకి రావాలి, మేము అనంతమైన తండ్రికి పిల్లలము మరియు నిత్యము ఆ తండ్రిని స్మృతి చేస్తాము అని. స్మృతి చేయకుండా మనం వారసత్వాన్ని తీసుకోలేము. ఏ వారసత్వాన్ని? పవిత్రత వారసత్వాన్ని. కావున దానికోసం ఇటువంటి పురుషార్థాన్ని చేయాలి. ఎప్పుడు ఎటువంటి వికారాల విషయము మా ముందుకు రాలేదు. కేవలం వికారాల విషయమే కాదు, అనగా ఒక్క భూతమే కాదు, ఏ భూతము మా ముందుకు రాలేదు అని ఇటువంటి శుద్ధ అహంకారము ఉండాలి. చాలా ఉన్నతోన్నతుడైన భగవంతుని పిల్లలైన మనము కూడా ఉన్నతోన్నతమైన వారం కదా. మాట, నడవడిక ఎంత రాయల్గా ఉండాలి. వీరైతే పూర్తిగా పైసాకు కొరగాని వారు. నా పిల్లలుగా పిలువబడేందుకు కూడా యోగ్యులు కారు అని నడవడిక ద్వారా తండ్రి అర్థం చేసుకోగలరు. లౌకిక తండ్రికి కూడా అనర్హులైన పిల్లల్ని చూసి లోపల ఇలా అనిపిస్తుంది, వీరు కూడా తండ్రే. తండ్రి మనకు శిక్షను ఇస్తున్నారని పిల్లలకు తెలుసు. కానీ కొంతమంది ఎలా ఉన్నారంటే వారు ఏమాత్రము అర్థం చేసుకోరు. అనంతమైన తండ్రి మనకు అర్థం చేయిస్తున్నారు అన్న నిశ్చయము లేదు, నశ కూడా లేదు. పిల్లలైన మీ బుద్ధి ఎంత ఉన్నతముగా ఉండాలి. మనము ఎంత ఉన్నతోన్నతుడైన తండ్రి పిల్లలము. తండ్రి ఎంతగా అర్థం చేయిస్తారు. లోపల ఆలోచించండి, మేము ఎంత ఉన్నతోన్నతుడైన తండ్రి పిల్లలము. మా క్యారెక్టర్ ఎంత ఉన్నతముగా ఉండాలి. ఈ దేవీ దేవతల మహిమ ఏదైతే ఉందో అది మన మహిమగా ఉండాలి. ప్రజలకు మహిమ అయితే లేదు కదా. ఒక్క లక్ష్మీనారాయణులనే చూపించారు. కావున పిల్లలు ఎంతటి మంచి సేవ చేయాలి. ఈ లక్ష్మీనారాయణులు ఇరువురు ఈ సేవ చేశారు కదా. బుద్ధి ఎంత ఉన్నతముగా ఉండాలి. కొందరు పిల్లల్లోనైతే ఎటువంటి మార్పు లేదు. మాయతో ఓడిపోతే ఇంకా ఎక్కువ పాడైపోతారు. లేదంటే లోపల ఎంతటి నశ ఉండాలి. మనం అనంతమైన తండ్రి పిల్లలము. తండ్రి అంటారు, అందరికీ నా పరిచయాన్ని ఇస్తూ ఉండండి. సేవ ద్వారానే శోభను పొందుతారు. అప్పుడే తండ్రి హృదయం పైకి ఎక్కుతారు. ఎవరైతే తండ్రి హృదయాన్ని అధిరోహించి
ఉంటారో వారే పిల్లలు. ఎవరైతే తండ్రి హృదయాన్ని అధిరోహించి ఉంటారో వారే పిల్లలు. తండ్రికి పిల్లలపైన ఎంతటి ప్రేమ ఉంటుంది! పిల్లలను తలపైకి ఎక్కించుకుంటారు. అంతటి మోహము ఉంటుంది. కానీ అది హద్దులోని మాయావి మోహము. ఇది అనంతమైనది. పిల్లల్ని చూసి సంతోషించని తండ్రి అంటూ ఎవరైనా ఉంటారా? తల్లిదండ్రులకైతే అపారమైన సంతోషము కలుగుతుంది. ఇక్కడ కూర్చున్నప్పుడు బాబా మనల్ని చదివిస్తున్నారు అని భావించాలి. బాబా మన ఒబీడియంట్ టీచర్ కూడా. అంటే బాబా మన యొక్క విధేయుడైన టీచర్ కూడా ఉన్నారు. అనంతమైన తండ్రి తప్పకుండా ఏదో సేవ చేసి ఉంటారు. అందుకే వారికి గాయనం ఉంది కదా. ఇది ఎంత అద్భుతమైన విషయము! ఎంతగా వారి మహిమ చేయటం జరుగుతుంది. ఇక్కడ కూర్చున్నప్పుడు బుద్ధిలో ఆ నశ ఉండాలి. సన్యాసులైతే నివృత్తి మార్గానికి చెందినవారు. అసలు వారి ధర్మమే వేరు. ఇది కూడా ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. సన్యాస మార్గము గురించి మీకు తెలియదు కదా. మీరు గృహస్థ ఆశ్రమంలో ఉంటూ భక్తి మొదలైనవి చేసేవారు. మీకు తర్వాత జ్ఞానం లభిస్తుంది. వారికైతే జ్ఞానము లభించేదే లేదు. మీరు ఎంత ఉన్నతముగా చదువుతారు, కానీ ఎంత సాధారణముగా కింద కూర్చుని ఉన్నారు. దిల్వాడా మందిరంలో కూడా మీరు కింద తపస్సులో కూర్చున్నారు. పైన వైకుంఠం ఉంది. పైన వైకుంఠం ఉండడాన్ని చూసి మనుష్యులు స్వర్గము పైనే ఉంటుంది అని భావిస్తారు. పిల్లలైన మీకు లోపల ఇది స్కూల్ అని, మనం చదువుతున్నామని ఈ విషయాలన్నీ రావాలి. ఎక్కడికైనా తిరగడానికి వెళ్ళినప్పుడు కూడా బుద్ధిలో ఈ విషయాలు నడుస్తూ ఉన్నట్లయితే ఎంతో ఆనందం కలుగుతుంది. అనంతమైన తండ్రి గురించి అయితే ప్రపంచంలో ఎవరికీ తెలియదు. తండ్రికి కొడుకుగా అయి ఆ తండ్రి చరిత్ర గురించి తెలియని మూర్ఖులను ఎప్పుడైనా చూశారా? తెలియని కారణముగానే వారిని సర్వవ్యాపి అని అనేస్తారు. భగవంతుడినే నీవే పూజ్యుడువు, నీవే పూజారివి అని అంటారు. మేము ఎంత ఉన్నతమైన పూజ్యులుగా ఉండేవారము, మళ్ళీ మేమే పూజారులుగా అయ్యాము అని పిల్లలైన మీకు లోపల ఎంత సంతోషం ఉండాలి. ఏ శివబాబా అయితే మిమ్మల్ని ఇంత ఉన్నతముగా తయారు చేస్తారో మళ్ళీ డ్రామానుసారంగా వారినే మీరు పూజించడం ప్రారంభిస్తారు. భక్తి ఎప్పుడు ప్రారంభమవుతుంది అని ఈ విషయాల గురించి ప్రపంచానికి తెలియదు. తండ్రి పిల్లలైన మీకు ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు. ఇక్కడ కూర్చున్నప్పుడు మమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు అని లోపల ఎంత సంతోషం ఉండాలి. భగవంతుడు వచ్చి చదివిస్తారు. ఇది ఎప్పుడు వినను కూడా విని ఉండరు. వారు గీతా భగవంతుడు శ్రీకృష్ణుడు అని భావిస్తారు. కావున శ్రీకృష్ణుడే చదివిస్తారేమోనని భావిస్తారు. అచ్చా, శ్రీకృష్ణుడే అని భావించినా కానీ ఎంతటి ఉన్నతమైన అవస్థ ఉండాలి. మనుష్య మతము మరియు ఈశ్వరీయ మతము అనే పుస్తకం కూడా ఒకటి ఉంది. దేవతలకైతే ఇలా మతమును తీసుకునే అవసరమే ఉండదు. ఈశ్వరీయ మతాన్ని మనుష్యులే కోరుకుంటారు. దేవతలకైతే ముందు జన్మలో మతము లభించింది. దాని ద్వారా ఉన్నతమైన పదవిని పొందారు. ఇప్పుడు పిల్లలైన మీకు శ్రేష్టముగా అయ్యేందుకు శ్రీమతము లభిస్తుంది. ఈశ్వరీయ మతముకు మరియు మనుష్య మతముకు ఎంతటి తేడా ఉంది. మనుష్య మతము ఏం చెప్తుంది, ఈశ్వరీయ మతము ఏం చెప్తుంది?
మరి తప్పకుండా ఈశ్వరీయ మతముపై నడవవలసి ఉంటుంది. కొంతమంది ఎవరినైనా కలుసుకునేందుకు వెళ్ళినప్పుడు ఏమీ తీసుకువెళ్ళరు. ఎవరికి ఏ కానుకని ఇవ్వాలి అనేది గుర్తుండదు. ఈ మనుష్య మతము మరియు ఈశ్వరీయ మతం యొక్క వ్యత్యాసము చాలా అవసరము. మీరు మనుష్యులుగా ఉన్నప్పుడు ఆసురీ మతము ఉండేది, మరియు ఇప్పుడు ఈశ్వరీయ మతము లభిస్తుంది. వీటి మధ్యన ఎంత తేడా ఉంది! ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ మనుష్యుల ద్వారా తయారు చేయబడినవే. తండ్రి ఏమైనా శాస్త్రాలను చదివిస్తారా? తండ్రి ఏమైనా శాస్త్రాలను చదివి వస్తారా? తండ్రి అంటారు, నేను ఏ తండ్రికైనా కొడుకునా? నేను నేర్చుకునేందుకు ఏ గురువుకైనా శిష్యుడినా? కావున ఈ విషయాలన్నింటినీ కూడా అర్థం చేయించాలి. కోతి బుద్ధి కలవారు అని తెలిసినా కానీ మందిర యోగ్యులుగా అయ్యేవారిగా కూడా ఉన్నారు కదా. ఇలా ఎంతోమంది మనుష్య మతంపై నడుస్తారు. మళ్ళీ మేము ఈశ్వరీయ మతము ద్వారా ఎలా తయారవుతాము అన్నది వినిపిస్తారు. వారు మనల్ని చదివిస్తారు. భగవాన్ వాచ, మనం వారి నుండి చదువుకునేందుకు వెళ్తాము. మనం రోజు 1 గంట 30 గంట వెళ్తాము. క్లాస్కు ఎక్కువ సమయం కూడా తీసుకోకూడదు. స్మృతి యాత్ర అయితే నడుస్తూ తిరుగుతూ కూడా జరగగలదు. జ్ఞానము మరియు యోగము రెండు చాలా సహజమైనవి. అలఫ్ అనగా భగవంతుడు అన్న పదము ఒక్కటే. భక్తి మార్గములో అయితే ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. వాటన్నింటినీ పోగు చేస్తే మొత్తం ఇల్లంతా శాస్త్రాలతో నిండిపోతుంది. వీటిపై ఎంత ఖర్చు అయి ఉంటుంది! ఇప్పుడు తండ్రి అయితే చాలా సహజంగా తెలియచేస్తారు. ఏమని అంటే, కేవలం తండ్రిని స్మృతి చేయండి అని. తండ్రి ఇచ్చే వారసత్వము స్వర్గ రాజ్యాధికారము. మీరు విశ్వాధిపతులుగా ఉండేవారు కదా. భారతదేశం స్వర్గంగా ఉండేది కదా. మీరు మర్చిపోయారా? దీనిని కూడా డ్రామా రాత అనే అంటారు. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు. వారు ప్రతి 5000 సంవత్సరాల తర్వాత చదివించేందుకు వస్తారు. అనంతమైన తండ్రి వారసత్వముగా తప్పకుండా కొత్త ప్రపంచమైన స్వర్గమే ఉంటుంది కదా. ఇది చాలా సహజమైన విషయము. లక్షల సంవత్సరాలు అని అనేటప్పటికీ బుద్ధికి తాళం పడినట్లుగా అయిపోయింది. అసలు ఆ తాళం తెరుచుకోదు. తాళం ఎలా పడిపోయిందంటే ఇంతటి సహజమైన విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు. ఒకే విషయం చాలు అని తండ్రి అర్థం చేయిస్తారు. ఎక్కువగా ఏమీ చదివించకూడదు. ఇక్కడ మీరు ఒక్క క్షణంలో ఎవరినైనా స్వర్గవాసులుగా చెయ్యగలరు. కానీ ఇది స్కూలు. అందుకే మీ చదువు కొనసాగుతూ ఉంటుంది. జ్ఞానసాగరుడైన తండ్రి మీకు జ్ఞానాన్ని ఎంతగా ఇస్తారంటే సాగరాన్ని సిరాగా చేసి మొత్తం అడవినంతటినీ కలముగా చేసినా అది అంతమవ్వదు. జ్ఞానాన్ని ధారణ చేస్తూ ఎంత సమయమయ్యింది? భక్తి ప్రారంభమై అర్ధకల్పమయ్యింది. జ్ఞానమైతే మీకు ఒకే జన్మలో లభిస్తుంది. తండ్రి మిమ్మల్ని కొత్త ప్రపంచం కోసం చదివిస్తున్నారు. ఆ దైహికమైన స్కూళ్ళల్లోనైతే మీరు ఎంత సమయం చదువుతారు? 5 సంవత్సరాల వయస్సు నుండి 20 లేదా 22 సంవత్సరాల వయస్సు వరకు చదువుతూ ఉంటారు. సంపాదన తక్కువ మరియు ఖర్చు ఎక్కువ చేస్తే నష్టం కలుగుతుంది కదా. తండ్రి ఎంత సంపన్నులుగా చేస్తారు, మళ్ళీ దివాలా కోరుగా అయిపోతారు. ఇప్పుడు భారతదేశం యొక్క పరిస్థితి ఎలా ఉందో చూడండి.
నషతో అర్థం చేయించాలి. మాతలు లేచి నిలబడాలి. వందే మాతరం అని మీకే గాయనం ఉంది. భూమిని వందే మాతరం అనరు. వందే మాతరం అని మనుషులకే నమస్కరించటం జరుగుతుంది. ఏ పిల్లలైతే బంధన ముక్తులుగా ఉన్నారో వారే ఈ సేవ చేస్తారు. అది కూడా కల్పపూర్వము ఏ విధంగా బంధన ముక్తులుగా అయ్యారో అలా అవుతూ ఉంటారు. అబలలపై ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి. మాకు తండ్రి లభించారు అని తెలుసు కావున ఇప్పుడిక ఆ తండ్రి సేవనే చెయ్యాలి, అదే చాలు అని భావిస్తారు. బంధనం ఉంది అని అనేవారు గొర్రెల వంటివారు. మీరు ఈశ్వరీయ సేవ చేయకండి అని ప్రభుత్వం ఎప్పుడూ అనలేదు. మాట్లాడే ధైర్యం ఉండాలి కదా. ఎవరిలోనైతే జ్ఞానం ఉంటుందో వారు చాలా సహజముగా బంధన ముక్తులుగా అవ్వగలరు. జడ్జికి కూడా అర్థం చేయించవచ్చు. మేము ఆత్మిక సేవ చేయాలనుకుంటున్నాము, ఆత్మిక తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు అని ఇలా జడ్జికి కూడా అర్థం చేయించవచ్చు. క్రిస్టియన్లు విముక్తులుగా చెయ్యండి, గైడ్గా అవ్వండి అని అంటారు. ఎంతైనా భారతవాసుల కన్నా వారి బుద్ధి బాగుంది. పిల్లలైన మీలో మంచి వివేకవంతులు ఎవరైతే ఉన్నారో వారికి సేవ పట్ల అభిరుచి ఎంతగానో ఉంటుంది. ఈశ్వరీయ సేవతో ఎంతో లాటరీ లభించనున్నది అని భావిస్తారు. కొందరైతే లాటరీ మొదలైన వాటిని అర్థమే చేసుకోరు. వారు అక్కడికి వెళ్ళి కూడా దాసదాసీలుగానే అవుతారు. పోనీలే, దాసిగా అయినా పర్వాలేదు, చండాలునిగా అయినా పర్వాలేదు, స్వర్గంలో అయితే ఉంటాం కదా అని వారు భావిస్తారు. వారి నడవడిక కూడా అలాగే కనిపిస్తుంది. అనంతమైన తండ్రి మనకు అర్థం చేయిస్తున్నారని మీరు భావిస్తారు. ఈ దాదా కూడా అర్థం చేయిస్తారు. తండ్రి వీరి ద్వారా పిల్లల్ని చదివిస్తున్నారు. కొందరైతే ఈ మాత్రం కూడా అర్థం చేసుకోరు. ఇక్కడి నుండి బయటకు వెళ్ళగానే సమాప్తం. ఇక్కడ కూర్చున్నా కూడా ఏమీ అర్థం చేసుకోనట్లే ఉంటారు. బుద్ధి బయట భ్రమిస్తూ ఎదురుదెబ్బలు తింటూ ఉంటుంది. ఒక్క భూతము కూడా తొలగదు. చదివించేవారు ఎవరు కానీ తయారవుతుంది ఎలా? షావుకారులకు కూడా దాసదాసీలు తయారవుతారు కదా. ఇప్పుడు కూడా షావుకారుల వద్ద ఎంతమంది నౌకర్లు ఉంటారు. సేవ కోసమైతే పూర్తిగా ఎగురుతూ ఉండాలి. పిల్లలైన మీరు శాంతి స్థాపనార్థము నిమిత్తమయ్యారు. విశ్వంలో సుఖశాంతులను స్థాపన చేస్తున్నారు. మనము శ్రీమతంపై స్థాపన చేస్తున్నామని, ఇందులో ఏ విధమైన అశాంతి ఉండకూడదు అని మీకు ప్రాక్టికల్గా తెలుసు. తండ్రి ఇక్కడ కూడా మంచి మంచి కుటుంబాలను చాలా చూశారు. ఒకే ఇంట్లో 6 లేదా 7 కోడళ్ళు కలిసిమెలిసి ఎంతో ప్రేమగా ఉంటారు. ఎంతో శాంతి ఉంటుంది. మా ఇంట్లో అయితే స్వర్గం ఉంది, ఎటువంటి గొడవల విషయము లేదు, అందరూ ఆజ్ఞాకారులుగా ఉన్నారు అని వాళ్ళు అనేవారు. ఆ సమయంలో బాబా కూడా సన్యాసపు ఆలోచనలు ఉండేవి. ప్రపంచముపై వైరాగ్యం ఉండేది. ఇప్పుడు ఇది అనంతమైన వైరాగ్యము. ఏమీ గుర్తుండకూడదు. బాబా అయితే పేర్లు మొదలైన వాటన్నింటినీ మర్చిపోతారు. పిల్లలు అంటారు, బాబా మీరు మమ్మల్ని తలుచుకుంటారా? అప్పుడు బాబా అంటారు, నేనైతే అందరినీ మర్చిపోవాలి, మర్చిపోను, అలాగని గుర్తుంచుకోను. అనంతమైన వైరాగ్యం కదా, అందరినీ మర్చిపోవాలి. మనం ఇక్కడి నివాసులము కాము. తమ స్వర్గ వారసత్వాన్ని ఇవ్వడానికి తండ్రి వచ్చి ఉన్నారు.
అనంతమైన తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు విశ్వాధిపతులుగా అయిపోతారు. అర్థం చేయించేందుకు ఈ బ్యాడ్జి ఎంతో బాగుంది. ఎవరైనా ఇది కావాలి అని అడిగితే ఇలా చెప్పండి, మీరు అర్థం చేసుకుని తీసుకోండి. ఈ బ్యాడ్జిని అర్థం చేసుకోవడం ద్వారా మీకు విశ్వరాజ్యాధికారం లభించగలదు అని. శివబాబా ఈ బ్రహ్మ ద్వారా డైరెక్షన్ ఇస్తున్నారు. ఏమని అంటే, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు ఈ విధంగా అవుతారు అని. దేవతా ధర్మానికి చెందిన వారిలో గీతను చదివేవారు ఎవరైతే ఉంటారో వారు బాగా అర్థం చేసుకుంటారు. కొంతమంది దేవతలు ఎందుకు దిగజారుతారు అని ప్రశ్న అడుగుతారు. అరే, ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. పునర్జన్మలు తీసుకుంటూ కిందకైతే దిగుతారు కదా. చక్రమైతే తిరిగేదే ఉంది. ప్రతి ఒక్కరి హృదయంలోకి ఇది తప్పకుండా వస్తుంది. నేను సేవని ఎందుకు చేయలేకపోతాను? తప్పకుండా నాలో ఏదో లోపం ఉంది. మాయాభూతాలు ముక్కు పట్టుకుని ఉన్నాయి. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వచ్చి రాజ్యం చేస్తాము అని. మీరు యాత్రికులు కదా, దూరదేశం నుండి ఇక్కడకు వచ్చి పాత్రను అభినయిస్తారు. మనము అమరలోకంలోకి వెళ్ళాలి అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఈ మృత్యులోకము అంతమైపోనున్నది. తండ్రి అయితే ఎంతో అర్థం చేయిస్తారు. చాలా బాగా ధారణ చెయ్యాలి. దీనిని మళ్ళీ నెమరు వేస్తూ ఉండాలి. బాగా ధారణ చెయ్యాలి, మళ్ళీ దీన్ని నెమరు వేస్తూ ఉండాలి. కర్మభోగం యొక్క రోగము తిరగబడుతుంది అని కూడా తండ్రి అర్థం చేయించారు. మాయ విసిగిస్తుంది, కానీ తికమక పడకూడదు. ఏదైనా కొంచెం జరిగితే హైరాణ పడిపోతారు. రోగగ్రస్తులే ఉన్నప్పుడు మనుషులు భగవంతుడిని ఇంకా ఎక్కువగా తలుచుకుంటారు. బెంగాల్లో ఎవరైనా చాలా రోగగ్రస్తులుగా అయితే వారికి రాముడిని స్మరించండి అని చెప్తారు. ఇక వారు చనిపోయే స్థితిలో ఉన్నారని అనిపిస్తే గంగ వద్దకు తీసుకువెళ్ళి హరి అని జపించండి అని చెప్తారు. వారు మళ్ళీ వారిని తీసుకువచ్చి కాల్చవలసిన అవసరం ఏముంది? గంగలోనే వేసేయండి కదా. మొసళ్ళు చేపలకు ఆహారం అవుతారు. శరీరము ఆ రకంగా పనికొస్తుంది. పార్సీలు శవాన్ని అలా పెట్టేస్తారు. వారి ఎముకలు కూడా పనికొస్తాయి. తండ్రి అంటారు, మీరు ఇతర విషయాలు అన్నింటినీ మర్చి నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము: 1. బంధన ముక్తులుగా అయ్యి భారతదేశం యొక్క సత్యమైన సేవను చేయాలి. మమ్మల్ని ఆత్మిక తండ్రి చదివిస్తున్నారు. మేము ఆత్మిక సేవలో ఉన్నాము అనే నషతో అర్థం చేయించాలి. ఈశ్వరీయ సేవ చేసే ఉత్సాహము కలుగుతూ ఉండాలి. 2. కర్మ భోగపు రోగాలలో లేక మాయా తుఫానుల్లో తికమక పడకూడదు, లేక హైరాణ పడకూడదు. తండ్రి ఏ జ్ఞానాన్నైతే ఇస్తున్నారో దాన్ని నెమరు వేస్తూ తండ్రి స్మృతిలో హర్షితముగా ఉండాలి. బాబా మనకి ఏ జ్ఞానాన్నైతే ఇచ్చారో దాన్ని నెమరు వేస్తూ తండ్రి స్మృతిలో హర్షితముగా ఉండాలి. ఈరోజు వరదానము: నిరాకారి మరియు సాకారి 2 రూపాల స్మృతి చిహ్నాన్ని
విధిపూర్వకముగా జరుపుకునే శ్రేష్ఠ ఆత్మాభవ. నిరాకారి మరియు సాకారి 2 రూపాల స్మృతి చిహ్నాన్ని విధిపూర్వకముగా జరుపుకునే శ్రేష్ఠ ఆత్మాభవ. వరదానం యొక్క వివరణ. దీపావళి అనేది అవినాశిగా వెలుగుతున్న అనేక దీపాలకు స్మృతి చిహ్నము. మెరుస్తున్న ఆత్మలైన మీరు ప్రమిదిలోని దీపపు వెలుగులా కనిపిస్తారు. అందుకే మెరుస్తున్న ఆత్మల దివ్య జ్యోతి యొక్క స్మృతి చిహ్నాన్ని స్థూల దీపములోని జ్యోతిగా చూపించారు. కాబట్టి ఒకవైపు నిరాకారి ఆత్మరూపంలో స్మృతి చిహ్నము ఉంది, మరొక వైపు మీ భవిష్య సాకార దివ్య స్వరూపమైన లక్ష్మీ రూపములో స్మృతి చిహ్నము ఉంది. ఈ దీపావళియే దేవ పదవిని ప్రాప్తింపచేస్తుంది. కావున శ్రేష్ఠ ఆత్మలైన మీరు మీ స్మృతి చిహ్నాన్ని స్వయమే జరుపుకుంటున్నారు. స్లోగన్. నెగిటివ్ను పాజిటివ్లోకి పరివర్తన చేసేందుకు మీ భావనలను శుభమైనవిగా మరియు అనంతమైనవిగా చేసుకోండి. నెగిటివ్ను పాజిటివ్లోకి పరివర్తన చేసేందుకు మీ భావనలను శుభమైనవిగా మరియు అనంతమైనవిగా చేసుకోండి. ఓం శాంతి.